యాత్రలో నిత్యము దేవుని కనికరము కొరకు కనిపెట్టే వారం ఉండాలని. ఎందుకు దేవుని కనికరం కనిపెట్టాలంటే మన ఆరాధిస్తున్న దేవుడు కృపా కనికరములు గల దేవుడు. అందుకే ఆయన మరొక పేరు ఉందండి. ఎవరైనా చెప్పగలరా? యేసు ప్రభుకు మరొక పేరు ఉంది. అలాగే చూడండి, అంతే. కరుణామయుడు. ఏ పేరంట? కరుణామయుడు అని పేరుంది. ఎందుకంటే లోక మానవులందరిపై కనికరము చూపించిన దేవుడు ఆయన. కనుక ఆయన కరుణామయుడు అన్నారు. కనికరము గల దేవుడు అని అర్థం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన కనికరము గల మనసు కలిగిన దేవుడండి. అటువంటి దేవుని కనికరము కొరకు మనం కనిపెట్టే వారంగా ఉంటే ఆయన కృపను మనకిచ్చి కాపాడుతాడట నిత్యము ప్రియులారా. కనుక దేవుని బిడ్డలమైన మనం దేవుని కనికరము కొరకు కనిపెట్టే వారంగా ఉండాలి. ఎందుకొరకంటే ఆయన మన పాపాల కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. పాపులమైన మన మీద కనికరం చూపించి మన పాపాలు ప్రాయశ్చిత్తం చేయడానికి, మన అతిక్రమాలకు పరిహారము, పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన లోకానికి వచ్చారు. మన అతిక్రమాల పరిహారము, పాపానికి ప్రాయశ్చిత్తం శిలువయాగము ద్వారా నెరవేర్చారు. అంతేకాదు ఆయన మరణించి తిరిగి లేచి ఆయన జీవపు వెలుగును మన మీద ప్రకాశింపజేశాడు. ఈ వెలుగులో నడుచుకోమని చెప్పాడు ఆయన. కనుక ప్రియులారా, అటువంటి కనికరము గల దేవుని నమ్ముకున్న మనం కనుక మనము ఆయన కనికరము కొరకు కనిపెట్టేవారం ఉండాలి. దేవుని స్తోత్రం. ఆది మానవులైన ఆదాము అవ్వలు ఏదెను తోటలో ఉన్నప్పుడు, అనగా దేవుని ఆజ్ఞను అతిక్రమించకుండా ఉన్నప్పుడు, ఆ తినకూడని వృక్షఫలం తినకుండా ఉన్న దినాల్లో నిత్యము ఆయన కనికరము కొరకే కనిపెట్టేవారట. ఆయన ఎప్పుడు వస్తాడా ఈ తోటలోకి, ఎప్పుడు ఆయన చూద్దామా, ఎప్పుడైనా స్వరం విందామని ప్రతిరోజు ఆయన కనికరం కొరకు కనిపెట్టేవారట. అందుకే బైబిల్లో రాశాడు ఏమనంటే, ప్రతిరోజు చల్లపూట అనగా సాయంకాల సమయంలో ఆ ఏదైనా తోటలోనికి వచ్చి ఆదాము అవ్వలతో మాట్లాడేవాడట దేవుడు. అటువంటి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఇదిగో నిత్యము మీతో నేను మాట్లాడాలంటే, మీతో నేను కొంత సమయం గడపాలంటే మీరు ఆ వృక్షఫలాన్ని తినకండి అని చెప్పాడు. తినకూడని వృక్షఫలాన్ని తినడం వల్ల ఆయన దేవుని కనికరాన్ని కోల్పోయారు. ఆయన సన్నిధికే దూరమైపోయారు. ప్రియులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెడుతనం అనేది మానవ హృదయంలోకి ఎప్పుడైతే వచ్చిందో ఆ దేవుని కనికరం కొరకు కనిపెట్టే మనసే లేకుండా పోయింది వారికి. మళ్ళీ వారిని సరిచేయడం కొరకు ఏదేను తోటలో ఉండగానే దేవుడు యేసయ్య వాళ్ళ వద్దకు వచ్చాడంట. వచ్చి అంటాడు, ఆదామా నువ్వెక్కడున్నావు అని అడుగుతాడు ఏదేను తోటలోకి వచ్చి. ఎందుకంటే ప్రతిరోజు దేవునికి ఎదురెళ్ళేవారు, ఎప్పుడు వస్తాడని ఎదురు చూసేవారు వాళ్ళు. అటువంటి వారు దాక్కున్నారు దేవుని స్వరాన్ని విని. అందుకే దేవుడు అడిగాడు, ఎక్కడున్నావు అని అడిగితే నీ స్వరం వినేటప్పటికి భయముతో, దిగంబరిగా ఉన్నానని భయముతో చెట్లు చాటును దాక్కున్నాము అన్నాడు. అయితే నేను తినవద్దని వృక్షఫలాన్ని తిన్నావా అని అడిగాడు ఆయన. ఎందుకంటే దేవునికి తెలుసు తినేశారని. ఒప్పుకుంటారు అనుకున్నాడు ఆయన. అతిక్రమాలను ఒప్పుకుంటారు, వాటిని విడిచిపెడతారు అనుకున్నారు. విడిచిపెట్టే మనసు వస్తుంది అనుకున్నాడు ఆయన. అనుకుని నువ్వెందుకు తిన్నావు ఆ వృక్షఫలాన్ని అంటే ఒప్పుకోలేదండి. ఇదిగో నాకు సాయమైన సాయం ఇచ్చావే, ఈ స్త్రీయే నాకు ఇచ్చింది అన్నాడు. ఎందుకంటే దేవుని మీద నేరం మోపాడు, ఆ స్త్రీ మీద నేరం మోపాడు. ఆ స్త్రీని అడిగాడు, నువ్వెందుకు తిన్నావమ్మా అని అడిగాడు. ఆ సర్పము నన్ను మోసపుచ్చిందని చెప్పింది కానీ, అయ్యా నన్ను క్షమించయ్యా, కనికరించయ్యా అని ఆమె దేవునికి వేడుకోలేకపోయింది. తప్పించుకున్నారండి. ఎందుకంటే వారు ఉన్న చెడుతనం దేవుని కనికరము కొరకు కనిపెట్టేవారుగా చేయలేకపోయింది. దేవుని కనికరము గల దేవుడని, నా పాపాలు క్షమిస్తాడని, అతిక్రమాన్ని, నా యొక్క పాపాన్ని పరిహరిస్తాడని
వారు నమ్మలేకపోయారు. కారణం వారిలో ఉన్న చెడుతనం. ఈనాడు కూడా అదే పరిస్థితి లోకంలో జరుగుతుంది. ఎవరి హృదయములు అయితే చెడు ఆలోచనలు, చెడు తలంపులు వస్తాయో, చెడుతనం అనేది ఎవరి హృదయంలో ఉంటుందో వారికండి లేదనే విచారం ఉంటుందట, ఉన్నదనే గర్వం. రెండు భయంకరమైన రోగాలు వారిలోకి వస్తాయటండి. అందుకే ఇర్మియా అన్నాడు, మానవ హృదయం ఘోరమైన వ్యాధి కలది, అది మోసకరమైనదని రెండు విషయాలు చెప్పాడు. స్తోత్రం చెప్పండి అందరూ, హల్లెలూయా. కనుక ఆ యొక్క చెడుగనేది ఎప్పుడైతే వారి హృదయంలోకి వచ్చిందో, ఒకటి లేదనే విచారం, రెండవది ఉన్నదనే గర్వం. ఆదామవ్వలోకి వచ్చింది ఏంటంటే మేము కూడా దేవునితో సమానులమే అనే గర్వం వారిలోకి వచ్చింది. ఆ దేవునితో సమానమనే గర్వం ఎప్పుడైతే వారిలోకి వచ్చిందో వారి హృదయం కఠినపరచబడిందండి. ఈ చెడుగు అనేది మనలో ఉంటే ఉన్నదనే గర్వం మనలోకి వస్తుంది, లేదనే విచారము మనలో పడుతుంది. ఈ రెండు భయంకర కార్యాలు వస్తాయి. చెడుగు అనేది మన హృదయంలో ఉంటే ఆ చెడు ఆలోచనలు, చెడు తలంపులు, ఎదట వారి మీద ఎప్పుడు కూడా అనుమానం పడ్డాం. ఇది చెడుగండి. ఆదామవ్వలు దేవుని మీదే అనుమానం పడ్డారండి. స్తోత్రం చెల్లించండి అందరూ. ఈ చెడుగు అనేది మన హృదయంలోకి వస్తే ఎవరి మీదైనా మనం అనుమానం పడతానే ఉంటాం. అటువంటి అనుమానం మన హృదయంలో ఉంటే ప్రియులారా, మనలో భయంకరమైన వ్యాధి వచ్చి పడుతుంది. ఏమిటంటే ఉన్నదనే గర్వం, లేదనే విచారం. ఈ రెండు కూడా హృదయాన్ని కఠినపరిచేస్తాయి. ఈ హృదయాన్ని కఠినపరచబడితే దేవుని కనికరం కొరకు కనిపెట్టలేము, దేవుని కనికరం కొరకు కనిపెట్టలేమండి. ఆ విధంగానే ఆదామవ్వలు దేవుని కనికరం కొరకు కనిపెట్టి అనుభవాన్ని కోల్పోయారు, ఆ మనస్సును కోల్పోయారు. హల్లెలూయా. మళ్ళా ఆ మనస్సును వారికి ఇవ్వాలని దేవుడు వారితో మాట్లాడడం మానలేదండి. ఆది నుంచి మాట్లాడుతూనే వచ్చాడు. వారి బిడ్డలతో మాట్లాడాడు, వారి సంతానంతో మాట్లాడాడు. ఇలాగ దేవుడు మానవులతో ఆనాటి నుంచి ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఆయన మాట విని ఎవరైతే ఆయనకు అప్పగించుకుంటారో వారిలో ఉన్నటువంటి కఠిన హృదయాన్ని తొలగిందామని, కనికరమ గల మనసుని ఇద్దామని, ఈ లేదనే విచారం ద్వారా, ఉన్నదనే గర్వము ద్వారా వచ్చిన ఈ కఠినమైన మనసును వారిలోంచి తొలగిందామని దేవదేవుడు వారితో మాట్లాడడం ప్రారంభించాడు. కయీను హృదయాన్ని కఠినపరుచుకున్నాడట. ఎందుకంటే తన అర్పణ దేవుడు అంగీకరించలేదని, తన తమ్ముడు అర్పణ అంగీకరించాడని. ఆ మనసు ఎప్పుడైతే అతనిలోకి వచ్చిందో హృదయం కఠినపరచబడిందండి. దేవుడు చెప్పాడు, ఎందుకు నువ్వు హృదయాన్ని అలాగా కఠినపరుచుకుంటావు, ఎందుకు అంతగా కోపగిస్తావు? మన హృదయం కఠినపరచబడితే ఎదడవారి మీద కోపాన్ని చూపిస్తాం, ఎదడవారిని ప్రేమతో పలకరించలేమండి. రుసరుసలాడుతూ ఉంటారు కొంతమంది చూస్తే, అంటే వారి హృదయం కఠినపరచబడిందన్నమాట. స్తోత్రం చెల్లించండి అందరూ. అంటే చేదేని వేరు వారిలో మొలిచిందన్నమాట. ఉన్నదనే గర్వము, లేదనే విచారము వారిలోకి వచ్చి హృదయాన్ని కఠినపరిచింది కనుక వారు ఎతటి వారిని ప్రేమతో మాట్లాడలేరు, పలకరించలేరు. ఎతటి వారిని చూసి కోపంగా చూస్తుంటారు. ప్రియులారా, అటువంటి వారుగా ఉండకూడదనే దేవుడు ఆది నుంచి మానవులతో మాట్లాడుతూ వస్తున్నాడు. ప్రవక్తల ద్వారా కూడా మాట్లాడుతూ వచ్చాడు. చివరకు తన కుమారుడైన క్రీస్తు యేసు ద్వారా కూడా మాట్లాడుతూ వచ్చాడు. స్తోత్రం చెబుదామండి. చూడండి, ప్రవక్తల కాలంలో యేస్కేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడాడంట. ఎందుకంటే దేవుణ్ణి అడిగాడు యేస్కేలు ప్రవక్త, అయ్యా నీ బిడ్డలైన వారు ఎందుకు ఇంతగా కఠినాత్ములైపోతున్నారు, కనికరం గలవారుగా ఎందుకు లేరు, ఎతడవారి పట్ల ఎందుకు మరి విరోధ భావాన్ని కలిగి ఉన్నారు అని దేవుణ్ణి అడిగితే దేవుడు చెప్పాడటండి. యేస్కేలు గ్రంథం ఒకసారి చూస్తారా? మీ బైబిల్ గ్రంథంలో ఉంటే యేస్కేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయండి. యేస్కేలు గ్రంథం ఇర్మియా తర్వాత ఉంటుంది చూడండి అమ్మా. 3వ అధ్యాయం ఒకసారి చదువుదామా. 7వ వచనం చదువుతారా? అయితే ఇశ్రాయేలీయులందరూ సిగ్గుమాలిన వారును కఠిన హృదయులై
నేను చెప్పిన మాటలు ఆలకింపనొల్లకయున్నారు గనుక నీ మాటలు విననొల్లరు. ఇదిగో వారి ముఖము వలనే నీ ముఖమును కఠినమైనదిగా నేను చేస్తాను, వారి నుదురు వలనే నుదురును కఠినమైనదిగా చేస్తాను. నేను నుదురు చెకుముక రాతి కంటే కఠినముగా ఉండు వజ్రము వలె చేస్తాను. వారికి భయపడొద్దు, వారందరూ తిరుగుబాటు చేయవారైనను వారిని చూసి జడియకుము. మరియు నరపుత్రుడా, చెవియొగ్గి నేను నీతో చెప్పు మాటలన్నిటినీ చెవులారా నీ మనసులో ఉంచుకుని బయలుదేరి చెరలోనున్న నీ జనుల యొద్దకు పోయి ఈ మాటలు ప్రకటించుము. వారు వినినను వినకపోయినను ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడని చెప్పమని ఆయన నాతో చెప్పాడు. స్తోత్రం చెల్లిందామండి. యేస్కేలు ప్రవక్త కాలంలో దేవుని ప్రజలను ఇశ్రాయేలీయులు ఎంతగా దేవుని మాటలు వారు ప్రకటించినా వారెవరు కూడా వినేసి విడిచిపెడుతున్నారట, మనసు అప్పగించుకోవట్లేదటండి. ఎంత దేవుని మాటలు చెప్తున్నా వారి హృదయాలు కఠినముగానే ఉంటున్నాయట. కనికరము గల మనసు వారు పొందలేకపోతున్నారట. యేస్కేలు ప్రవక్త వారిని పరిశీలించినప్పుడు వారు ఎవరిలో మార్పు కలగట్లేదటండి. అందుకు దేవుణ్ణి అడిగాడంట, దేవా, ఎందుకు వీరు ఎంతగా నీ మాటలు ప్రకటించినా సిగ్గుమాలిన వారిగా కఠిన హృదయులై ఉంటున్నారు? ఎందుకు వారు బ్రతుకులో మార్పు రావట్లేదు? ఇంతగా నీ మాటలు ప్రకటిస్తున్నా ఒక్క మాట కూడా వారు ఎందుకు అప్పగించుకోవట్లేదు? వారు బ్రతుకులో మార్పు నేను ఎందుకు చూడలేకపోతున్నానని దేవుణ్ణి అడిగాడటండి. హల్లెలూయా. ఆయన అన్నాడు, వారు విన్నా వినకపోయినా నీవు మాత్రము నా మాటలు వారికి ప్రకటించు. దేవుని స్తోత్రం చేయండి అందరూ. హల్లెలూయా. ఎందుకంటే ఏదో ఒక రోజున వింటారు, వినే మనసు వారికి వస్తుంది. వారు నా మాటలకు తన జీవిత హృదయాన్ని అప్పగించుకుంటారు. ఎప్పుడైతే అప్పగించుకుంటారో అప్పుడే వారి హృదయాల్లో ఉన్నటువంటి కఠినత్వాన్ని, ఆ సిగ్గుమాలిన జీవితాన్ని నేను తీసివేస్తాను, కనికరము గల మనస్సును వారికి ఇస్తాను. అందుకే నా మాటలే వారి హృదయములో ఉన్న కఠినత్వాన్ని తొలగించగలవు. అందుకే వారు విన్నా వినకపోయినా నా మాటలు మాత్రం వారికి ప్రకటించు అన్నాడు. స్తోత్రం చెల్లించండి అందరూ. ఎందుకంటే దైవ సేవకులుగా ఎంత వాక్యం మీరు చెప్పినా మీలో మార్పు మేము చూడలేకపోతున్నప్పుడు దేవుడిని అదే అడుగుతాం. ఆయన అంటాడు, నువ్వు చెప్పు, నీకెందుకంటాడు. ఎందుకంటే ఎవరు అప్పగించుకుంటే వారి హృదయంలో ఉన్న కఠినత్వాన్ని నేను తొలగిస్తాను. దేవుని వాక్యం అండి బండలను బద్దలగొట్టే సుత్తు లాంటిదని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. ఎటువంటి బండలాంటి హృదయం నీలో ఉన్నా, నీ హృదయం ఎంత కఠినత్వంగా ఉన్నా దేవుని వాక్యాన్ని అప్పగించుకోగలిగితే నీ కఠినమైన హృదయాన్ని అయినా బద్దలగొట్టి కనికరము గల మనసుగా మార్చేయగలడు. దేవుని స్తోత్రం. కనుక దేవుని మాటలు అంత శక్తి ఉందండి. ఏదో విడిచిపెడితే ఎన్నటికీ మీలో మార్పు రాదు. వింటున్న వాక్యానికి హృదయాన్ని అప్పగించుకోండి. ఆ వాక్యమే మీ హృదయములో ఉన్న కఠినత్వాన్ని తొలగించి కనికరము గల వారిగా మార్చేస్తుంది. దేవునికి స్తోత్రం. కఠినమైన మనసుతో ఎంతకాలం భక్తి చేసినా దానివల్ల ప్రయోజనము లేదు, దేవుని కృపను పొందలేరు. ఎందుకంటే మీరు దేవుని కనికరము కొరకు కనిపెట్టే మనసు మీలోకి రాదు. అందుకనే వింటున్న దేవుని వాక్యానికి ఎవరైతే అప్పగించుకుంటారో ఆ వాక్యం, ఆ దేవుని మాట వారి కఠిన హృదయాన్ని తొలగించి కనికరము గల మనసుగా మార్చేస్తుందండి. ఇదే మాట అదే యేస్కేలు పుస్తక గ్రంథంలో 33వ అధ్యాయంలో కూడా రాయబడి ఉందండి. ఒకసారి చదవండి. అదే యేస్కేలు పుస్తకం 33వ అధ్యాయం 26వ వచనం చదవండి ఒకసారి అందరూ. ఇది దేవుని వాగ్దానం. దేవుని బిడ్డలు అనబడే వారికి దేవుడిచ్చిన వాగ్దానం అండి. ఎవరైతే దేవుని మాటలకు అప్పగించుకుంటారో వారి హృదయాన్ని, ఆ కఠినమైన హృదయాన్ని
రాతి లాంటి హృదయాన్ని దేవుడు తొలగించి మాంసపు హృదయాన్ని, మెత్తన హృదయాన్ని దేవుడు ఇస్తానని ఆనాడే వాగ్దానం చేశాడు. హల్లెలూయా. ఈ వాగ్దానాన్ని మనం నమ్మాలి. కనుక దేవుని మాటలు వింటున్నవారు దేవుని మాటలకు మన హృదయాన్ని అప్పగించుకుంటే నీలో ఉన్న కఠిన హృదయాన్ని తొలగిస్తాయి. ఈ బండలాంటి హృదయాన్ని తొలగించి మెత్తన హృదయముగా, మాంసపు హృదయముగా, దేవుని కనికరము కొరకు కనిపెట్టేవారుగా వారిని సిద్ధపరుస్తుందండి. హల్లెలూయా. ఎప్పుడే మన హృదయం మార్పు పొందుతుందో అప్పుడే మనకి ఎన్నున్నా ఎంతున్నా వాటి మీద మనసు పెట్టాం. ఏమీ లేకపోయినా దాని మీద మనసు పెట్టాం. అన్నీ ఇచ్చే దేవుని మీదే మనసు పెడతాం. హల్లెలూయా. దేవుని కనికరం కొరకే కనిపెడతామండి. కనుక ప్రియులారా, ఉన్నదనే గర్వం, లేదనే విచారం మనలోకి రాదు. ఎప్పుడంటే దేవుని వాక్యానికి మన హృదయాన్ని అప్పగించుకున్నప్పుడు. అందుకని మేము చెప్తుంటాం, అమ్మ మీ హృదయాలు దేవుని వాక్యం మీద పెట్టండి, దేవునికి అప్పగించుకోండి. ప్రభువా, నా హృదయంతో నువ్వు మాట్లాడాలి, నీ మాటల హృదయములకు పంపించాలి ప్రభువా అని వేడుకుంటే ఆయన మాటల హృదయములోనికి పంపిస్తాడు. ఒకవేళ హృదయములో కఠినత్వం ఉంటే, చేదైన వేరుంటే, అనగా ఉన్నదనే గర్వం అనే కఠినత్వం ఉంటే, లేదనే విచారం అనే కఠినత్వం ఉన్నా ఆ యొక్క దేవుని మాటలు హృదయాన్ని సరిచేస్తాయండి. హల్లెలూయా. లేదనే విచారం రానవదు, ఉన్నదనే గర్వం అనేది మీలోకి రానవదు. అప్పుడే మనము దేవుని కనికరము కొరకు కనిపెట్టే వారం ఉంటాం. స్తోత్రం చెప్తారా? ప్రవక్త అయిన మీకా కూడా ప్రవచించాడు దీని కొరకు. మీకా గ్రంథం ఒకసారి చదవండి. 6వ అధ్యాయం 6వ వచనం అనుకుంటాను. త్వరగా దేవుడు బలులు అర్పించమని కోరట్లేదు, ఏవేవో పట్టుకొచ్చి ఆయన్ని సంతోషపరచమని కోరట్లేదు. కానీ ఆయన నమ్ముకున్న పిల్లలు న్యాయముగా నడుచుకోవాలి, కనికరము గల దేవుణ్ణి ప్రేమించేవారు ఉండాలి. హల్లెలూయా. కనుక కనికరమును ప్రేమించేవారు ఉండాలి. కనికరము కలిగిన మనసుతో వారు ఆయన సన్నిధికి రావాలి. ఆయన కనికరము కొరకు కనిపెట్టే మనసుతో ఎవరైతే వస్తారో వారినే ఆయన దర్శిస్తాడండి. దేవుని స్తోత్రం. లేకపోతే దైవానుగ్రహం అనేది దొరకదు. ఎన్ని సంవత్సరాలు మనం భక్తి చేసినా, కఠిన హృదయముతో ఎంతకాలం భక్తి చేసినా దేవుని అనుగ్రహాన్ని పొందలేం, ఆయన కృపను పొందలేం, ఆయన కనికరాన్ని పొందలేం ప్రియులారా. కనుక మనము దేవుని కనికరము కొరకు కనిపెట్టే మనసు మనలోకి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎంతోమంది ప్రవక్తల ద్వారా కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఎందుకంటే కఠిన హృదయాన్ని తొలగించేవాడు నేనే, కనికరము గల మనసునిచ్చేవాడు నేనే. రండి, నా మాటకు అప్పగించుకోండి, నా మాట వినండి, నా మాటకు లోబడండి. నా మాటలే మీ హృదయంలో ఉన్న కఠినత్వాన్ని తొలగిస్తాయి, కనికరము గల మనసును మీకు ఇస్తాదని దేవుడు ఆది నుంచి కూడా మానవాళితో మాట్లాడుతూనే ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చింది అందుకొరకేనండి. అందుకొరకే భూలోకానికి వచ్చాడు ఆయన. ఎందుకంటే కఠిన హృదయాలైనటువంటి మానవాళి హృదయాలను మార్చాలని, కనికరము గల మనస్సును వారికి ఇవ్వాలని ఆయన భూలోకానికి రావాల్సి వచ్చింది. భూలోకానికి రావడమే కాదు ప్రియులారా, కల్వరి శిలువలో యాగం అవ్వాల్సి వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక కల్వరి శిలువ యాగాన్ని నిజంగా నువ్వు గుర్తిస్తే, ఏ పాపము లేని యేసయ్య పాపులైన మన కొరకు ఎందుకు శిలువలో బలియాగమయ్యారో నిజంగా మనం గ్రహించగలిగితే ప్రియులారా, ఈ కఠినమైన హృదయాన్ని కరిగించి కనికరము గల మనస్సును మానవాళికి ఇవ్వడం కొరకే. ఏ చెడుతనమైతే, ఏ పాపమైతే మానవ హృదయాన్ని కఠినపరుస్తుందో ఆ పాపము నుండి మానవుణ్ణి విడిపించి ఈ కఠినమైన మనసును తొలగించి కనికరము గల మనసును ఇవ్వడం కొరకే ఆయన కల్వరి శిలువలో యాగమయ్యాడు. దేవుని స్తోత్రం. అందుకే భూలోకానికి ఆయన వచ్చిన తరువాత కొండ మీద ప్రసంగంలో మాట పలికాడండి ఆయన. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 7వ వచనములో ఈ మాట చూడగలం. కనికరం, దేవుని కనికరం కొరకు ఎవరైతే కనిపెట్టే మనసు ఉంటుందో వారే ధన్యులు, వారే దీవించబడతారు.
వారే దేవుని కనికరాన్ని పొందుతారు. ఆయన వారిని కనికరించి ఆయన కృపనిచ్చి వారిని కాపాడుతాడు. దేవుని స్తోత్రం చెబుదామండి. ఇది కొండ మీద ప్రసంగంలో ప్రభు పలికిన మాట అండి. కనుక కనికరము గల మనస్సు మనకి ఇవ్వడం కొరకే ఆయన కరుణామయుడైన ప్రభు సమస్త మానవాళి పాప పరిహార్థమై సిలువలో యాగమవ్వాల్సి వచ్చింది. హల్లెలూయా. అందుకనే భక్తులు ఎన్నో పాటలు రాశారండి. సిలువను చూసిన తరువాత అటండి శిల సమానమైన వారి హృదయం మారిపోతుందట. హల్లెలూయా. నిజంగా కలవరి సిలువ యాగాన్ని నిజంగా మనం అది అర్థం చేసుకోగలిగితే, ఎందుకు ఆయన సిలువలో యాగం అయ్యాడంటే, ఏ పాపమైతే మానవ హృదయాన్ని కఠినపరిచిందో ఆ పాపము నుండి మానవుని విడిపించి కఠిన హృదయాన్ని తొలగించి కనికరము గల మనసు గలవారిగా దేవుని కనికరము కొరకు కనిపెట్టి ఆయన కృపా కనికరములు పొందుకునేవాడిగా మానవుని చేయడానికి ఆయన కలవరి సిలువలో యాగమవ్వాల్సి వచ్చింది. హల్లెలూయా. ఆ సిలువ యాగాన్ని నిజంగా నువ్వు గుర్తిస్తే శిల సమానమైన నీ హృదయం అనగా కఠినమైన నీ హృదయం కరిగిపోతుందండి, కనికరము గల మనసుగా మారిపోతుందండి. కానీ ఆ సిలువ యాగాన్ని నిజానికి నాడు గుర్తించేవారు లేరు. ప్రతి సంవత్సరం సిలువేస్తున్నారు ఆయన్ని. ఒక్కసారి ఆయన సిలువేయబడ్డాడండి. ఈనాటి క్రైస్తవులు చేసే పని ఏంటంటే ప్రతి సంవత్సరం సిలువేస్తున్నారు ఆయన. కారణం ఏంటంటే వారు బ్రతుకులు మార్పు లేదు, ఆ సిలువ విలువ వారికి తెలియదు. ఆ ఎందుకు ఆయన సిలువలో యాగమయ్యాడు ఈనాడు క్రైస్తవులకి అర్థం కాని పరిస్థితిలో ఉంది. మరి క్రైస్తవేతరులకి ఏం చెప్తారు వీళ్ళు? అందుకే వ్యాఖ్యానం జరుగుతుంది లోకంలో. ఆయనే దేవుడైతే సిలువలో ఎందుకు వేలాడు? సిలువ యాగం కొరకు ఎందుకు ఈ సిలువలో వేలాడవలసి వచ్చిందో క్రైస్తవ బిడ్డలకు ఎరిగి ఉంటే ప్రియులారా, ఆ సిలువ విలువను వారు కలిగి ఉంటే లోకం అటువంటి ప్రశ్న వేయదు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. కలవరి సిలువ యాగము ద్వారానే మానవాళి పాత రోత బ్రతుకును పాతిపెట్టాడు ప్రభు. మరణము జయించి నూతన జీవితాన్ని ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. కనుక ప్రభువుని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి అనుభవాన్ని కలిగి ఉంటే, కఠిన హృదయమును తొలగించబడి కనికరము గల మనసును పొందుకుంటే వారే పునరుద్ధాన అనుభవాన్ని కలిగిన వారంటే, పాత రోత బ్రతుకుని విడిచిపెట్టిన వారంటే, నూతనమైన జీవితాన్ని కలిగి జీవించేవారంటే, వీళ్ళ ప్రభువుని నమ్ముకున్న వారందరూ ఆ నూతనమైన జీవితాన్ని వారు జీవిస్తే లోకము ఇటువంటి ప్రశ్నలు వేయదండి. ప్రభు చేసిన యాగాన్ని త్యాగాన్ని చూసి అవహేళన చేయరండి. ప్రియులారా, ఈనాడు ప్రభువుని చేతగాని వాడిగా చేస్తున్నారు క్రైస్తవులు. కనుక రౌపాల్ గారు జ్ఞాపం చేసి రన్ ఫర్ జీసస్ అని కొన్ని సంవత్సరాల నుంచి పెట్టారు క్రైస్తవ సమాజంలో. క్రీస్తు కొరకు పరుగు పౌలు భక్తుడు అన్నాడు, నా జీవితాంతము ప్రభువు నమ్ముకున్న నాటి నుంచి లోకాన్ని విడిచిపెట్టే వరకు నేను ప్రభు కొరకు నేను పరుగులు తీశానన్నాడు. అంటే ప్రభు కొరకు ప్రయాసపడ్డమని అర్థమండి. ప్రతిరోజు ప్రభు కొరకు ప్రయాసపడమని చెప్తే సంవత్సరానికి ఒకసారి రన్ ఫర్ జీసస్ అంటూ మరి భయంకరంగా వీధుల్లో పరుగులు తీస్తూ అరుపులు అరుస్తూ కేరింతలు వేస్తుంటే ప్రభుని ఎరగని వారికి వెర్రితనంగా ఉంటుంది. వారు ఎర్రెత్తిపోతున్నారు. ప్రియులారా, అలా చేయమని చెప్పలేదు, మనం మారాలి. అనేక మంది బ్రతుకుల్లో మార్పును తెచ్చేవారం ఉండాలి. అది ప్రభు చెప్పిన మాట. స్తోత్రం చెప్తారండి, బిగ్గరగా దేవుని స్తుతిస్తారా? పేతురు గారు తన పత్రికలో మాట రాశారు, చదవండి ఒకసారి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. కనుక అటువంటి వారంగా మనం భక్తి చేయకూడదు ప్రియులారా. ఎందుకంటే మన హృదయాన్ని కఠినపరుచుకునే వారం ఉండకూడదు. మన హృదయము కనికరమ గల మనసుగా మార్చబడాలి. అంటే సిలువ విలువని ఎరిగి ఉండాలి. ఆ సిలువ వేయబడిన క్రీస్తు యేసుకు నువ్వు అప్పగించుకోవాలి. హల్లెలూయా. నా పాత రోత బ్రతుకుని సిలువలో ఆయన కొట్టివేశాడని, మరణించి తిరిగి లేచి నూతన జీవితాన్ని నాకు ఇచ్చాడని, నూతన మనసుతో నింపాడని నిజముగా ఎరిగి ఉంటే కనికరమ గలవారిగా మనం మారిపోతాం. ఆ కనికరించే దేవుని వైపే చూస్తాం.
ఆ కనికరము గల దేవుడికే మన ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మరణించి తిరిగి లేచి ఆకాశమందు పరలోకమందు ఆసీనుడై ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. కనుక మనము ఆయన వైపే చూస్తాం. అంతేగాని పొత్తుగుడలతో చుట్టబడి పశువుల తొట్లు పరున్నట్టుగా యేసుని చూడం, కలవరి సిలువలో వేలాడుతున్నట్టుగా చూడం, సమాధిలో ఉన్నట్టుగా చూడం. ఆయన సమాధిని గెలిచి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వన ఆసీనుడై ఉన్నట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశమందు ఆసీనుడా. కనుక మనం ఆరాధిస్తున్న దేవుడు ఆకాశమందు ఆసీనుడై ఉన్నాడు. ఆయన 2025 సంవత్సరాల క్రితం భూలోకానికి వచ్చాడు మనిషి కుమారుడిగా. 33.5 సంవత్సరాలు భూలోకములో సంచరించాడు. 30 సంవత్సరాలు పాపలోకములో పరిశుద్ధంగా ఎలా జీవించాలో జీవించి చూపించాడు. 3.5 సంవత్సరాలు పరలోకానందాన్ని భూలోకములో రుచి చూపించాడు. అద్భుత మాత్య కార్యముల ద్వారా తన మహిమను కనపరిచాడు. 33.5 సంవత్సరాల వయసులో కల్వరి సిలువలో యాగమై ఈ పాపులైన మన కొరకు సిలువలో మరణించి పాప విమోచన అనుగ్రహించాడు. మన అతిక్రమాలకి పరిహారం, పాపానికి ప్రాయశ్చిత్తం ఆయనే చేశాడు. దేవుని స్తోత్రం చెల్లిందాం అందరం. హల్లెలూయా. కనుక మనకు పాప విమోచన అనుగ్రహించాడండి. పరిశుద్ధమైన జీవితాన్ని మనకు దయచేశాడు. ప్రియులారా, అటువంటి జీవితాన్ని కలిగి మనం జీవించాలి. పాత రోత బ్రతుకును విడిచిపెట్టాలి. నూతనమైన మనసుతో ఆ ప్రభువుని సేవించేవారిగా ఉండాలనేదే దేవుని ఉద్దేశం. అటువంటి నూతనమైన మనసు మనకు వస్తే పరలోకమందు ఆసీనుడైన ప్రభు వైపే చూస్తాం. ఆయన కనికరం కొరకే కనిపెడతాం. ఆయనకే ప్రార్థన చేస్తాం. ఆయన కృపా కనికరాలు మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ అనుభవాన్ని మనం కలిగి ఉండాలి ప్రియులారా. అటువంటి మనసు మనకి ఇవ్వడం కొరకే లోకానికి వచ్చాడు. సిలువలో యాగమయ్యారు. మరణం చెంచి తిరిగి లేచి ఆ జీవపు వెలుగును మనకిచ్చాడు. ఆ జీవపు వెలుగే మన హృదయంలో కఠినత్వాన్ని తొలగించింది. కనికరము గల మనసు మనకిచ్చింది. చూడండి ప్రియులారా, యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనాన్ని చదివితే అక్కడ స్త్రీని మనం చూస్తాం. ఆమె పేరు సమరయ స్త్రీ అని రాశారు. ఎందుకని రాశాడంటే ప్రియులారా, సమరయులు అనగా వెలివేయబడిన వారు, భయంకరమైన పాప రోత జీవితాన్ని జీవిస్తున్నవారు, సమాజంలో అసహించబడిన వారు. అటువంటి జీవితాన్ని జీవిస్తుందంటే ఈ యొక్క స్త్రీ. అయితే యేసు ప్రభువారు ఆమెను మార్చాలనుకున్నాడు. ఆమె ద్వారా ఆ ప్రాంతవాసులందరినీ మార్చాలని ఆశ కలిగిన వాడై ఆమె ఏ సమయంలో యాకోబా వద్దకు వస్తుందో ఆబా వద్దకే వెళ్ళారంటాయి. రానే వచ్చింది. ముందుగా యేసయ్యే ఆమెతో మాట్లాడారు. అమ్మ, నాకు దాహానికి నీళ్ళమని అడిగాడు. ఆమె హృదయం కఠినపరచబడిందండి. మేము సమరయులం, మీరు యూదులు, నన్ను దాహానికి నీళ్ళు అడుగుతారా అంది. ఆమెలో కనికర మనసు లేదు, కఠినమైన మనసు ఉంది. ఎందుకంటే ఆమె సమరయురాలు, భయంకరమైన పాపస్థితిలో ఉంది. ఆమె అనేకుల చేత ద్వేషించబడిన స్త్రీ కనుక ఆమె హృదయం కఠినపరచబడిందండి. ఆమెలో ఉన్నటువంటి ఆ చింత కఠినపరచబడింది. అయినా కానీ ఆమె తన కఠిన హృదయాన్ని తొలగించేవారు ఎవరా అని, కనికరగల మనసు ఇవ్వడానికి మెస్సయ్య వస్తారు అని ఆశతో ఎదురు చూస్తుందంటే ఆమె. అందుకని యేసు ప్రభువారు ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆ కఠినమైన మనసుతోనే ఆమె ఆయనతో మాట్లాడింది. నీళ్ళు అడిగితే ఎన్నెన్నో చెప్పింది. ఆయనకి నీళ్ళు ఇవ్వలేదండి దాహానికి. కఠినమైన మనసు కలిగి ఉంటే కనికరం గల మనసు నీలోకి రాదు. యేసు మీద ఆమె కనికరం చూపించలేకపోయింది. ప్రభు అన్నాడు, అమ్మా, నేను నీళ్ళు అడిగితే, దాహానికి నీళ్ళు అడిగితే ఇన్ని చెప్పుకొస్తున్నావు, నా వద్ద నీళ్ళు ఉన్నాయి,
అవి త్రాగిన వారు ఎన్నడూ దప్పుకొనరు అన్నారు. వెంటనే ఆ నీళ్ళేవో ఇమ్మంటుంది. ఇస్తాను, కానీ నీ భర్తను తీసుకురా అన్నాడు. నాకు వివాహం కాలేదండి. ఆ మాట నిజమే, కానీ ఇంతవరకు 5 పెనిమిటిలు ఉండేవారు నీకు, ఇప్పుడున్నవాడు కూడా నీ పెనిమిటి కాడని నాకు తెలుసు అన్నాడు. ఆమె యొక్క హృదయం ఎంతగా కఠినపరచబడిందో ప్రభుకు తెలుసండి. కనుకనే పాపాన్ని చేస్తూనే ఉంది, పాపం మీద పాపాన్ని మూటకట్టుకుంటూనే ఉంది. చేయకూడని కార్యాలెన్నో చేసేవారు ఎవరంటే హృదయం కఠినపరచబడిన వారే. హృదయం కఠినపరచబడితే చేయకూడని కార్యాలెన్నో చేసుకుంటూ పోతారు. ఎవరు చెప్పినా వినరండి. యేసు ప్రభువారు ఎన్నెన్నో మాటలు చెప్పుకొచ్చాడు. ఆమె తన యొక్క భక్తి జీవితాన్ని భక్తి ముసుగు వేసుకుని తప్పించుకుందాం అనుకుంది. ప్రభు అన్నాడు, అమ్మా, యెరూషలేములో యూదులు చేస్తున్న భక్తి యథార్థమైనది కాదు. మీరు సోమరోను కొండ మీద చేసినటువంటి భక్తి కూడా యథార్థమైనది కాదు. దేవుడు ఆత్మ గనుక యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆ కాలం వస్తుంది, వచ్చే ఉన్నదని చెప్పగానే వెంటనే అందుకుందండి. అయ్యా, నాకు తెలుసండి మెస్సయ్య అనబడే క్రీస్తు వస్తారని, ఇటువంటి భక్తి మాకు నేర్పిస్తారని తెలిసింది. హల్లెలూయా. అంటే ప్రియులారా, ఆ కఠిన హృదయం అనేది ఆమె పాప జీవితం ఆమె హృదయాన్ని పరిచింది. ఆ చెడుగనేది ఆమె హృదయాన్ని ఎంతగానో కఠినపరిచింది. ఆ కఠినమైన హృదయాన్ని తొలగించడానికి మెస్సయ్య రాబోతున్నాడనే సంగతి ఆమెకు తెలుసు. అయితే మెస్సయ్య వస్తారండి, ఆ భక్తి మాకు నేర్పిస్తారండి. ఎప్పుడైతే చెప్పిందో, నీతో మాట్లాడుతున్న మెస్సయ్యను నేనే అన్నాడు. వెంటనే ఆయనకు అప్పగించుకుందండి. అయ్యా, నాలో ఉన్న కఠిన హృదయాన్ని తొలగించయ్యా. నాలో ఉన్న పాపం నా హృదయాన్ని కఠినపరిచింది. నాలో ఉన్న చెడుతనం కఠినమైన హృదయం గలదానికి నన్ను చేసిందయ్యా. దయతో ఈ భయంకరమైన కఠినమైన హృదయాన్ని తొలగించండి. ఈ పాప జీవితం నుంచి విడుదల నాకు అనుగ్రహించమని ప్రభుకు అప్పగించుకోగానే ఆయనలో ఉన్న జీవపు వెలుగు ఆమె మీద ప్రకాశింపజేశాడంట ఆయన. దేవుని స్తోత్రం. యేసు ఎవరు అంటే జీవపు వెలుగై ఉన్నాడు ఆయన. ఆయన వద్దకు వచ్చేవారు వారి ప్రవర్తన మార్చుకోవడానికి వస్తారు. నేను మంచి జీవితం జీవించాలి, మంచి ప్రవర్తన గలవాడిగా, మంచి ప్రవర్తన గలదానిగా ఉండాలన్నవారు యేసు వద్దకు వస్తారంట. యేసేకి అప్పగించుకుంటారట. ప్రియులారా, వస్తే సరిపోదు, అప్పగించుకోవాలి. స్తోత్రం చెల్లించండి అందరూ. కనుక ఆమె యేసేకి ఎప్పుడైతే అప్పగించుకుందో, ఆమెలో పాత రోత బ్రతుకునంత యేసే తొలగించాడు. ఆయన జీవపు వెలుగు ఎప్పుడైతే ఆమెలో ప్రకాశించిందో, ఆ పాపపు ఆలోచనలు, తలంపులు, కోరికలన్నీ కూడా మటుమాయమైపోయాయండి. హల్లెలూయా. ఆమె మనసంతా యేసు మీదకే తిరిగిపోయింది. అందుకనే ఆమె చేతుల కుండను విడిచిపెట్టిందంట. ఆ పాత రోత బ్రతుకును విడిచిపెట్టింది. తన కొరకు ఆలోచించడం మానింది. తన బ్రతుకును మార్చిన యేసు కొరకు సాక్షిగా మారిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియులారా, జీవపు వెలుగు మనలోకి వస్తేనే మనము పునరుద్ధాన అనుభవాన్ని పొందుకుంటాం, మార్పు కలిగిన జీవితాన్ని పొందుకుంటాం. ఆ మార్పు కలిగిన జీవితంతో సుకారణి గ్రామానికి వెళ్ళింది కనుకనే ఆమెను చూడడానికి అనేక మంది వచ్చారు. ఆమె మాటలు విని అనేక మంది యేసు వద్దకు తరలి వచ్చారని రాశారు. అంతకుముందు ఆమెను చూడడానికి కానీ ఆమె మాట వినడానికి కానీ ఎవరు ఇష్టపడలేదండి సుకారణి గ్రామవాసులు. కాబట్టి ప్రియులారా, మనలో పాప జీవితాన్ని పెట్టుకుని కఠిన హృదయంతో ఉండి ఆ పాత రోత బ్రతుకుతో ఉండి ఎంతకాలం భక్తి చేసినా నువ్వు యేసు ప్రభువుకు చెబితే వారు విననే వినరు, యేసు వద్దకు రానే రారు. స్తోత్రం చెబుదామండి అందరూ. సమరీ స్త్రీ లాంటి జీవితం మనకు రావాలి. ఆమె అతిక్రమాలను దాచిపెట్టుకోలేదు, ఒప్పుకుంది, విడిచిపెట్టే మనసు ఆమెలోకి వచ్చింది కనుకనే ఆయన జీవపు వెలుగు ఆమెలో ప్రకాశింపజేశాడు. ఆ జీవపు వెలుగు రాగానే పాత రోత బ్రతుకంతా తొలగిపోయింది. నూతనమైన మనసు ఆమెలోకి వచ్చింది. కనుకనే తన పాత రోత బ్రతుకును విడిచిపెట్టి నూతన జీవితాన్ని ప్రారంభించింది. కనుకనే ఆమెను చూడడానికి
ఆమె మాటలు వినడానికి అనేక మంది తరలి వచ్చారు. యేసుకు అప్పగించుకుని వారు బ్రతుకులు మార్చుకున్నట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుందండి. స్తోత్రం చెప్తారండి. బిగరగా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రికలో కూడా పౌలు భక్తుడు సాక్ష్యం ఇస్తాడు. మొదటి అధ్యాయం 12 నుండి 14 వరకు చదివితే ఆయన మంచి సాక్ష్యం ఇచ్చాడు అక్కడ. కనుక ఈ సౌలుగా ఉన్న పౌలు దమస్కులో పునరుద్ధారుడైన క్రీస్తు దర్శనాన్ని చూశాడు. పునరుద్ధారుడైన క్రీస్తు యేసును పరలోకమందు చూశాడు. ఆయన మహామహుడైన తండ్రి కుడిపార్శ్వన ఆసీనుడై ఉండగా పరలోక దర్శనాన్ని చూడగలిగాడు ఈ సౌలుగా ఉన్న పౌలు. దేవుని స్తోత్రం. ఆ దర్శనాన్ని చూడగానే పునరుద్ధారుడైన క్రీస్తు యేసుకు తన్ను తాను అప్పగించుకున్నాడని. అందుకే ఇప్పుడు నేమి చెయ్యాలి ప్రభువా అన్నాడు. ఇంతవరకు నాకు తెలియక ఎన్నెన్నో చేశాను. నేను యూదుడనని, ధర్మశాస్త్రం ఎరిగిన వాడనని నా గర్వముతో హృదయాన్ని కఠినపరుచుకున్నాను. దైవ చిత్తాన్ని గ్రహించలేకపోయాను. ఎప్పుడైతే ప్రభు యొక్క దర్శనాన్ని, పునరుద్ధారుడైన క్రీస్తు యేసు దర్శనాన్ని పొందాడో, తను తాను ప్రభుకు ఎప్పుడైతే అప్పగించుకున్నాడో ఆ యొక్క జీవపు వెలుగు ఆయనలోకి ప్రవేశించింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుకనే సౌలు పౌలుగా మారిపోయాడండి. పౌలుగా మారకముందు, ఆ జీవపు వెలుగు ఆయనలోకి రాకముందు ఆయన ధర్మశాస్త్ర పండితుడు అవ్వచ్చు, పామరుడు కావచ్చు, పరిసేయుడు కావచ్చు, అతని జీవితంలో ఏమాత్రం మార్పు లేదట. దూషకుడుగా, హింసకుడుగా, హానికరుడుగానే ఉండిపోయాడటండి. అతని బ్రతుకులో ఏమాత్రం మార్పు లేదట. ఆ భయంకరమైన పాతరోత బ్రతుకును ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, పునరుద్ధారుడైన క్రీస్తు యేసు ఆ పాతరోత బ్రతుకును తొలగించి నూతనమైన మనసును సౌలుకి ఇచ్చాడు. అందుకనే సౌలు అనగా గర్విష్టి, పౌలు అనగా తగ్గింపు జీవితం కలిగిన వాడు. దేవుని స్తోత్రం. మనం గర్విష్ఠులుగా ఉండకూడదండి. తగ్గింపు జీవితం మనలోకి రావాలంటే పునరుద్ధానుడైన క్రీస్తు యేసుకు నిన్ను నీవు అప్పగించుకోగలగాలి. ఆ పునరుద్ధానుడైన క్రీస్తు యేసుకు అప్పగించుకోగలిగితే ఆయన యొక్క జీవపు వెలుగు నీలోకి ఆయన పంపిస్తాడు, నీలో ప్రకాశింపజేస్తాడు, పాత రోత బ్రతుకును తొలగిస్తాడు, నీ కఠిన హృదయాన్ని కరిగించి నూతనమైన మనసు నీకు ఇస్తాడు, దేవుని కనికరము గల మనసు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెల్లించండి అమ్మా. చూడండి, ఇంకా మనం చూస్తే లోకా సువార్త 15వ అధ్యాయం 17 రాయబడింది. అయితే వాడు బుద్ధి వచ్చినప్పుడు అని రాస్తాడు. అయితే వాడు బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి అందరూ అనగా దేవుణ్ణి నమ్ముకుని కూడా దేవునికి అప్పగించుకోకుండా లోకం వైపు పరుగులు తీస్తే, లోక వ్యసనాల వైపు పరుగులు తీస్తే, లోకంలో ఉన్నటువంటి ఆ ఆశలు, వ్యసనాలు మానవ జీవితాన్ని పాడు చేస్తాయి. ప్రియులారా, ఆ చిన్న కుమారుడి జీవితాన్ని లోకము అతను పాడు చేసింది. తన ధనానంతా హరించి వేసింది. తనకు ఎవరూ స్నేహితులు లేకుండా చేసింది. ఆరోగ్యాన్ని క్షీణింపజేసింది. ఆకలితో అలమటించేవాడిగా మార్చేసింది లోకం. దేవుని బిడ్డలు ఎప్పుడు దేవునికి అప్పగించుకోవాలండి. దేవుడు నమ్ముకుంటే సరిపోదు. దేవుడికి ఎవరు అప్పగించుకుంటారంటే ఆయన చేసిన ఆ కల్వరి శిలువ యాగాన్ని ఎరిగిన వారే అప్పగించుకుంటారు. హల్లెలూయా. ఆ శిలువ విలువ నీవు ఎరగకుండా ఉన్నంతకాలము ప్రభుకు అప్పగించుకోలేవు సోదరి సోదరుడా. ఆ కల్వరి శిలువ యాగము ద్వారానే మన పాత రోత బ్రతుకు పాతి పెట్టబడింది. ఆయన మరణించి తిరిగి లేచి నూతన జీవితాన్ని మనకిచ్చాడనే సత్యాన్ని మనం గ్రహిస్తే ప్రభు నమ్ముకుంటే కాదు, ప్రభుకు అప్పగించుకుంటాం. ప్రభుకు అప్పగించుకుంటేనే మన జీవితంలో కార్యం జరుగుతుందండి. ఈ చిన్న కుమారుడు బుద్ధి వచ్చిందంట, ధనమంతా పోయింది, స్నేహితులు దూరమైపోయారు, ఆరోగ్యం క్షీణించిపోయింది, ఆకలితో అలమటించిపోతున్నాడు, పందులు మేపడానికి కుదిరాడు, ఒక పూట భోజనాన్ని కట్టండి, రెండో పూట ఆకలితో తట్టుకోలేక పందులకేసే పొట్టు తిందామని చూశాడట.
పందుల యజమాని ఆ పొట్టు తినడానికి కూడా అనుమతి ఇవ్వలేదట వాడికి. అప్పుడు బుద్ధి వచ్చిందట. అనగా నేను తండ్రి వద్ద అనేక మంది పనివాళ్ళకు సమృద్ధైన ఆహారం ఉంది, నేను ఆకలితో చచ్చిపోతున్నాను, తండ్రి వద్దకు వెళ్ళాలనుకున్నాడట. అప్పుడే తండ్రి వైపు తిరిగింది వాడి మనస్సు. తండ్రి యొక్క కనికరం కొరకు కనిపెడుతున్నాడు వాడు. తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట నేను పాపం చేశాను. ఈవేళ చాలామంది హృదయాన్ని కఠినపరుచుకుని అటు పరలోకానికి విరోధంగా జీవిస్తున్నారు, దేవుని ఎదుట పాపం చేస్తున్నారు. పరలోకమందున ఆసీనుడైన దేవుని వైపు చూడకుండా, ఆయన కనికరం కొరకు కనిపెట్టకుండా, ఆయనను ఎక్కడో పశువుల తట్లో చూసేవారుగానో, సిలువలో వేలాడేవారుగా చూసేవాళ్ళునో, సమాధిలో చూసేవారుగానే ఉన్నారు. కానీ సమాధిని గెలిచి తిరిగి లేచి పరలోకమందు ఆసీనుడై ఉన్నాడనే సంగతి వేళ అనేక మంది క్రైస్తవులు ఎరగకపోవడం విచారమైన విషయం. ప్రియులారా, ప్రభు భూలోకన రావడం జరిగింది, సిలువలో యాగమవ్వడం జరిగింది, సమాధిని తిరిగి లేవడం జరిగింది. ఇప్పుడు పరలోకమందు ఆసీనుడై ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బిగ్గరగా దేవుని స్తుతిస్తారా? అందుకనే సామెతల్లో రాస్తాడు, 28వ అధ్యాయము 13వ వచనం చదివితే, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడే కనికరం పొందుతాడని. ఈ చిన్న కుమారుడు తప్పిపోయాడు, అనగా లోకాశల వైపు తిరిగిపోయాడు, తండ్రికి అప్పగించుకోకుండా లోకానికి అప్పగించుకున్నాడు కనుక వ్యర్థుడిగా మారిపోయాడు. ఈ సత్యాన్ని గుర్తించి తండ్రికి ఎప్పుడైతే అప్పగించుకున్నాడో, ఆ తండ్రి యొక్క కనికరం కొరకు ఎప్పుడైతే కనిపెట్టాడో, ఆ కనికరము గల తండ్రి ఆ కుమారుడు హృదయముల ఆలోచన ఎరిగి ఆయన వద్దకి తిరిగి ఆయన వచ్చి ఆ కుమారుని హత్తుకున్నాడట, ముద్దు పెట్టుకున్నాడట, ఆ మలినమైన వస్త్రాలు తొలగింపజేశాడట. ఆయన బిడ్డగా అంగీకరించి గొప్ప విందు చేసి ఆయన్ని సంతోషపరిచాడని రాశారు. స్తోత్రం చెబుదాం అందరం, హల్లెలూయా. ప్రియులారా, ప్రభుని నమ్ముకుని కూడా ఇంతవరకు నీవు పరలోకానికి విరోధముగా దేవుని పాపం చేస్తున్నావేమో. ఇప్పటికైనా పరలోకమందున దేవుని వైపు చూస్తూ ఆ దేవుని సహాయం కొరకు కనిపెట్టే అనుభవం నీలో ఉంటే, ఆయన కనికరం కొరకు కనిపెట్టే మనసు నీలో ఉంటే, ఆయన 2025 సంవత్సరాల క్రితం సిద్ధపరిచినటువంటి ఆ విందును, ఆ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు కలవరి శిలువ యాగము ద్వారా సిద్ధపరిచినటువంటి ఆయన శరీరం అనే జీవాహారాన్ని, ఆయన రక్తం అనే కొత్త నిబంధన పాత్రతో సిద్ధపరిచిన ఆ విందులో నీకు పాలు పంపులు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ఆయన బిడ్డగా నేను అంగీకరించి నీలో ఉన్నటువంటి మలినమైన ఆలోచనలు తొలగించి, మలినమైనటువంటి రోతపోత బ్రతుకును తొలగించి, ప్రశస్తమైన మంచి మనసు నీకు ఇచ్చి, ఆయన బిడ్డగా ఆయన నిన్ను అంగీకరించి ఆ ప్రేమ విందులో నిన్ను కూడా పాలు భాగస్తురాలుగా చేసుకుని ఆ విందులో నిన్ను ఆనందింపచేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, బిగ్గరగా దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. అందుకని కొరింథీ మొదటి పత్రికలో పౌలు భక్తుడు అంటాడు దీన్ని, ఇదిగో మన కొరకు పస్కా పశువు వధించబడింది. చదవండి అమ్మ మాటలు. దేవుని పిల్లలకు పండగటండి, పండగ లాంటిది. దేవుని స్తోత్రం చెబుదాం అందరం. ఎందుకంటే 2025 సంవత్సరాల క్రితం ప్రభు అయిన క్రీస్తు యేసు కలవరి శిలువ యాగము ద్వారా ఆయన శరీరాన్ని జీవాహారంగాను, ఆయన రక్తాన్ని కొత్త నిబంధన పాత్రగాను చేసి ఆయన బిడ్డల కొరకు సిద్ధపరిచాడు. ఆయన అన్నాడు, నా రాకడ పర్యాంతరము దీనిని చెయ్యండి, నా మరణమును ప్రచురించుట కొరకు, నా యొక్క నేను వచ్చే వరకు, లోకానికి వచ్చే వరకు ఇది మీరు ఆచరించండి అని ప్రభు చెప్పాడండి శిష్యులతో. దేవుని స్తోత్రం చెబుదామండి అందరం. ఎందుకంటే ఎవరైతే బుద్ధి వచ్చి, అనగా నా పాత రోత బ్రతుకుతో ఈ కఠినమైన హృదయం ఎంతకాలం భక్తి చేసినా దేవుని అనుగ్రహాన్ని పొందలేనని, నేను లోక సంబంధమైన పాపములోనే పట్టబడి
నేను అన్ని విషయాలను కూడా వ్యర్థుడిగా మారిపోతానని, లోకాసులు అనేవి మానవుని పతనం చేస్తాయని గుర్తెరిగినట్లయితే, ఎవరైతే గుర్తెరుగుతారో వారే ప్రభు యొక్క కనికరం కొరకు కనిపెడతారండి. వారు అంటారట, నేను పరలోకమునకు విరోధముగానో నీ ఎదుట నేను పాపం చేశాను. ఎందుకంటే మన దేవుడు పరలోకమందు ఆసీనుడై ఉన్నాడు. మనమందరము ఆయన ఎదుటే ఉన్నాం. స్తోత్రం చెల్లించండి అందరూ. ఎందుకంటే పరలోకమందు ఆయన ఆసీనుడై ఉన్నా మన వైపే చూస్తున్నాడట. ఆయన ముఖం మన వైపే త్రిప్పుకుని ఉన్నాడట. కనుక ప్రియులారా, మనం ఆయన కనికరం కనుక కనిపెట్టాలి. ఇంతవరకు దేవా, ఈ సత్యాన్ని గుర్తించలేకపోయాను. నా పాత రోత బ్రతుకును తొలగించడానికి నువ్వు కలవరి శిలువలో యాగమయ్యావని, నీ సిందించిన పరిశుద్ధ రక్తము ద్వారా నా పాప మాలిన్యాన్ని కడిగివేసి నా మనసును పవిత్రపరిచావని నేను గుర్తెరగకుండా ఉన్నాను. ఇప్పటికే నన్ను క్షమించమని ప్రభువుని వేడుకుంటే, ప్రభుకు అప్పగించుకుంటే, అనగా పులిపిండి లేని వారముగా, మంచి మనసు గలవారముగా, కఠినమైన హృదయం అనేది పులిసిన పిండితో సమానంగా చేశాడు ఆయన. పులిసిన పిండి మనలో ఉంటే, కఠిన హృదయంతో మనం భక్తి చేస్తే మన ప్రభు బిడ్డలుగా ఆనందించవలసిన అవకాశం లేదండి. అటువంటి అతిశయం చెడ్డది. కనుక నేను దేవుని బిడ్డను చెప్పుకుంటాను. నీలో పులిపిండి ఉండడానికి వీల్లేదు. దుష్టత్వము, దుర్మార్గత అనే పులిపిండి నాకు వీల్లేదు. పాత రోత బ్రతుకుని విడిచిపెట్టాలి, నూతనమైన మనసు పొందుకోవాలి. ఆ మనసు ప్రభు అయిన యేసు మనకిస్తాడు. హల్లెలూయా. నువ్వు అప్పగించుకుంటూ ఇస్తాడు. ఆ చిన్న కుమారుడు, తప్పేని కుమారుడు తరలి వచ్చి తండ్రికి అప్పగించుకున్నప్పుడే ఆ మంచి మనసు ఆయనకి ఇచ్చాడు. ఆ మలినమైన మనసును తొలగించాడు, నూతనమైన మనసునిచ్చాడు, విందులో ఆనందించే అనుభవాన్ని ఇచ్చాడు. ఈ దినమన ఈ ప్రభు బలలో మనం కలిసి ప్రభుతో ఆనందించాలంటే దుష్టాత్మము, దుర్మార్గత అనే పులిపిండి లేని వారం ఉండాలి. మంచి మనసుతో, దేవుని కనికరము కొరకు కనిపెట్టే మనసుతో ఆ బల్లను మనం సమీపించినట్లయితే మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాం. మనలో ఉన్న నిత్య క్రియలు తొలగించబడతాయి, ఉజ్జీవపరచబడతాం. ఆయా కొత్త నిబంధన పాత్రలో క్రీస్తు రక్తం మన పాప మాలిన్యాన్ని కడిగివేసి నూతనమైన మనసునిచ్చి నూతన మనిషిగా చేస్తుంది. అటువంటి అనుభవం నాకు కావాలని ఆశ కలిగిన వారు దయతో లోనకొచ్చి కూర్చోండి. కలవరి శిలువ యాగానికి ముందుగానే ఆయన తన యొక్క శరీరమును జీవాహారంగాను, తన రక్తాన్ని కొంత నిబంధన పాత్రగాను మీకు ఇవ్వబోతున్నానని మాదిరికరంగా ఆయన రొట్టెను ఎత్తుకుని దాన్ని విరిచి శిష్యులకు పంచిపెట్టారు. అలాగే తన యొక్క రక్తాన్ని చిందించబోతున్నానని, ఈ రక్తాన్ని కూడా మీరు కొత్త నిబంధన పాత్రగా సేవించాలని, ఇది నా యొక్క రాకడ పర్యాంతరము మీరందరూ కూడా ఆచరించాలని ప్రభు తెలియజేశాడు. ఎందుకంటే మనలో ఉన్న పాత రోత బ్రతుకును తొలగించడానికి, నూతనమైన మనసును మనకు అనుగ్రహించడానికి ఆయన కల్వరి శిలువలో యాగమయ్యారు. ఆయన శిలువ యాగము ద్వారానే మన పాత రోత బ్రతుకు తొలగించబడింది. నూతనమైన మనసు, నూతనమైన జీవితం మనకు అనుగ్రహించబడింది. కనుక పులిపిండి లేని వారుగా ప్రభు మనల్ని చేశాడని నిజంగా విశ్వాసం ఉంచిన వారమైతే ప్రియులారా ఈ బలను సమీపిస్తాం. అటువంటి విశ్వాసముతో, అటువంటి నిష్కపటమైన కలంకము లేని మనసుతో మనం ఈ బలను సమీపించినట్లయితే ఆ జీవాహారం మనలో నిర్జీవ క్రియలు తొలగిస్తుంది. ఆ యొక్క కొత్త నిబంధన పాత్రలను క్రీస్తు రక్తం మన పాప మాలిన్యాన్ని కడిగివేసి మన మార్పుకు కారకులుగా చేస్తుంది. ఈ అనుభవం నాకు కావాలని ఆశ కలిగిన వారు దయతో మోకరించి ప్రభు సందులో కనిపెట్టండి. ఈ జీవాహారం కొరకు, ఈ జీవజలమైన క్రీస్తు రక్తం కొరకు మనందరం కూడా ఆశతో ఎదురు చూద్దాం. దేవుని కార్యాలను మనం అనుభవిద్దాం. తుడా సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా పరమ తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు అర్పిస్తూ ఉన్నాం. ఈ పునరుద్ధాన దినమున మరొకసారి నీ పాద సన్నిధిలో నాయనా కనిపెట్టి నీ వాక్యము ద్వారా బలపడిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు తండ్రి. విన్న వాక్యం వృధా కాకుండా ప్రతి ఒక్క హృదయంలో ఫలించే కృపనివ్వండి నాయన. మీరు లోకానికి వచ్చారని, సిలువలో యాగమయ్యారని, పునరుద్ధానుడై తిరిగి లేచి జీవపు వెలుగును లోకానికి అనుగ్రహించారని గుర్తిరిగి
మీరు పరలోకమందు ఆసీనుడై ఉన్న నీ వైపు చూస్తూ నీ కనికరము కొరకు కనిపెట్టి నీ కృపా కనికరములు పొందుకునే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన ప్రతి బిడ్డను దీవించునైనా, తెచ్చిన ప్రతి కానుక మీరు అంగీకరించండి. రోగులు ఉన్నారు, స్వస్థపరచండి. బలహీనలు బలపరచండి నాయనా. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారు, వారి గర్భాలు తెరవండి ప్రభు. గర్భవతులకు ఆరోగ్యం, బాలింతలకు బలం, చిన్న బిడ్డలపై దయాకీటును ఉంచండి. యవనస్సులు సండే స్కూల్ బిడ్డలను దీవించునైనా. వివాహ ప్రయత్నం వారికి మార్గాలు తెరవండి. వివాహమైన వారి వైవిక జీవితాలు సుఖమయించండి. మందిర నిర్మాణములో, పరిచర్యలో సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించునైనా. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉంటున్న సంఘ బిడ్డలందరినీ కాచి కాపాడండి. ఈ భయంకరమైన యుద్ధ వాతావరణాన్ని అణిచివేసి నెమ్మది గల దినాలు దయచేయమని వేడుకుంటున్నాం. విద్యా సంవత్సరములు ఆయా తరగతులు చదువుతూ ఎగ్జామ్స్ రాయబోతున్న బిడ్డలను, రాస్తున్న బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించి ఉన్నతమైన స్థితిలో నిలిపినైనా. అయ్యా, ఇదిగో సంఘములో రోగులైన వారు ఉన్నారు, ప్రియులు ఆనందబాబును దర్శించండి. శరీరంలో ప్రతి రుగ్మత నుంచి విడుదలనిచ్చి, ఆకలి పుట్టించి, ఆరోగ్యం ఇచ్చి, మునుపటి వల్లే తన యొక్క డ్యూటీలో కొనసాగే కృపని కుమారుడికి దయచేయండి. అలాగే ఇటీవల గాయపడినటువంటి విజయ్ ప్రకాష్ కొరకు ప్రార్థిస్తున్నాం. నీ కుమారుడికి మంచి ఆరోగ్యం ఇవ్వండి నాయనా. అయ్యా, యవనస్తుడు తండ్రి నీ కృపలో కాపాడి, అయ్యా త్వరలో నాయన చదువు తగిన ఉద్యోగంలో స్థిరపడడానికి, వివాహం చేసుకుని ఇంటివాడు అవ్వడానికి కృపనిమ్మని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. అలాగే నాయన మాకే సంతోష్ గారిని కోల్పోయిన ఆ కుటుంబానికి ఆదరణ, ఓదార్పునిచ్చి వారి జీవనానికి తగిన మార్గాన్ని సిద్ధపరచమని వేడుకుంటున్నాం. యవ్వన బిడ్డ సూరిబాబును కోల్పోయిన తల్లిదండ్రులను ధైర్యపరిచి మీరే కుమారుడిగా ఉండి నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. అలాగే ఇంకా సంఘంలో అనేక మంది రోగులై బలహీనులై ఉంటుండగా ప్రతి ఒక్కొక్కరిని దర్శించినైనా. ముఖ్యంగా విక్కీ బాబు కొరకు ప్రార్థిస్తున్నాం. నీ కుమారుడు తరచూ బలహీనత గురవుతున్నాడని విన్నాం. దైత బిడ్డను దర్శించండి. శిలువ శిరస్సు నుంచి చిరుపాదం వరకు నీ రక్తాన్ని ప్రోక్షించి ప్రతి అవయవములో ఏర్పడిన లోపాన్ని సరిచేసి పరిపూర్ణ స్వస్థత ఇచ్చి యవ్వన బిడ్డనైనా నీ సాక్షిగా నిలవబెట్టమని, తద్వారా తల్లిదండ్రులకు, కుటుంబానికి గొప్ప రక్షణ దయచేయమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. నీకు వందనాలు. అలాగే సిట్టిబాబు స్వరూపరాని యొక్క అల్లుడి గారు ప్రసాద్ గారు కూడా గత వారంలో ఎంతో బలహీనపడ్డారని విన్నాం. మీరు బలపరిచారు నమ్ముచున్నాం. పరిపూర్ణ స్వస్థత ఇవ్వండి. స్వరూపరాన్ని కూడా దర్శించి మంచి ఆరోగ్యముతో నింపండి. అలాగే బలహీనలు బలపరచండి, రోగులని స్వస్థపరచండి. నీ కృపలో కాపాడమని మా గ్రామ ప్రజలు, రాష్ట్ర దేశ ప్రజలు, నాయకులు, అధికారులను దీవించమని, జరుగుతున్న యుద్ధ వాతావరణం అణిచివేసి నెమ్మది గల దినాలు ప్రసాదించమని, జీవించి సహాయం చేయమని యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం భక్తులారా మనకి, మన కుటుంబాలకు, ప్రభువైన యేసుక్రీస్తుని ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం దేవుని కృప, సమాధానం తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామానికే సంపూర్ణ విజయం. అపవాది క్రియలు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.